భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు హాజరు కావాలని ఆయన సూచిస్తున్నారు. చట్టానికి సంబంధించి అన్ని వివరాలను రైతులకు వివరిస్తున్నామంటున్న అదనపు కలెక్టర్ విక్టర్తో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి. కామారెడ్డి జిల్లా పోతాయిపల్లిలో భూభారతి పైలట్ ప్రాజెక్టును అదనపు కలెక్టర్ విక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సుకు రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పోతాయిపల్లి మరియు బాణాల గ్రామం లోపల ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సుల లోపల ఈ యొక్క గ్రామ ప్రజలు, పోతాయిపల్లి గ్రామ ప్రజలు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ వారు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము పూర్తిగా వారికి భూభారతి చట్టం గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది. వారు పూర్తిగా సంతోషించినారు. వాళ్ళ గ్రామంలో ఉన్నట్టు సమస్యలు వారు కొన్ని తీసుకొచ్చినారు. వారికి మేమందరం కూడా దరఖాస్తు ఫారంలు ఇస్తూ వాళ్ళని ఏ విధంగా మనం పూరించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా వారికి ఇబ్బందులు అయినట్టయితే మేము హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ ద్వారా కూడా ఆ యొక్క రైతులందరికీ కూడా వారి యొక్క సమస్యలు మేము పూర్తిగా సావధానంగా విని, అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని దాన్ని పూర్తిగా సవివరంగా మళ్ళా విచారణ చేసి వాటి మీద తప్పకుండా పూర్తిగా పారదర్శకంగా మేము నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. మీరు చెప్పినటువంటి ఏదైతే దరఖాస్తులు ప్రజలు ఇస్తున్నారో, అంటే ముఖ్యంగా ఏ సమస్యలపై ఆ దరఖాస్తులు ఇస్తున్నారో ఆ సమస్యలు ఎప్పటి వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నెలాఖరు వరకు మొత్తం మండలం లోపల అన్ని గ్రామాల లోపల యొక్క రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటికి నిర్ణీత సమయం లోపల 7 రోజుల లోపల నోటీసులు ఇస్తాం. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేసేసి మే నెలాఖరు లోపల పూర్తిగా అన్నిటినీ విచారణ చేసేసి మేము పాజిటివ్ నిర్ణయం అనేది ఏదైతే చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ధరణి చట్టం ఏదైతే ఉందో, అయితే ఆ ధరణి చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంలో ప్రయోజనాలు ఏంటి? అసలు ధరణి చట్టంలో ముఖ్యంగా ఒక సక్సెషన్ జరిగినప్పుడు 2-3 వారసులు ఉన్నారు, ఒకరే చేసుకుంటారు అనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ సివిల్ కోర్టుకే వెళ్లాల్సినట్టు అది ఉండే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అదేవిధంగా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అదేవిధంగా ట్రిబ్యునల్ కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ అప్పీల్ వ్యవస్థను మళ్ళీ భూభారతి చట్టం లోపల తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సాదా బైనామాలకు ఇంతకుముందు ధరణి చట్టం లోపల అవకాశం లేదు. కానీ ఈ యొక్క భూభారతి చట్టం లోపల సాదా బైనామాల ద్వారా ఎవరైతే కొనుగోలు చేస్తారో వారందరూ కూడా ఈ యొక్క మళ్ళీ తిరిగి పట్టదారుగా పొందడానికి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డది, అదేవిధంగా సాదా బైనామాల అమలుకు అవకాశం ఉన్నది. అయిన తర్వాత ఇక్కడ నోటీస్ ఇచ్చి చేయడం అనేది ఇంకొకటి. ఈ ముఖ్యంగా ఈ యొక్క 3 గొప్ప అవకాశాలు, అదేవిధంగా న్యాయ సహాయం కూడా ఈ యొక్క చట్టం ద్వారా చేయబడుతున్నది. ఇన్ని రోజులుగా 1,00,000 సమస్యలతో ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పటికైనా ఈ భూభారతి చట్టం ద్వారా సరైన న్యాయం జరుగుతుంది అందరికీ? తప్పకుండా అండి. భూభారతి చట్టం ద్వారా రైతులందరికీ సత్వర న్యాయం కూడా జరుగుతున్నది. అటువంటి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ యొక్క రైతులకు తెలియజేయడానికే మేము ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెడుతున్నాము. చాలా తొందరగా ఇంతకుముందు 33 మాడ్యూళ్ళు ఉండే, ధరణి లోపల 33 మాడ్యూళ్ళు ఉండే. అట్లా కాకుండా ఇప్పుడు భూభారతి చట్టం లోపల 6 మాడ్యూల్నే వాటిని క్లుప్తంగా చేయడం జరిగింది. ఈ 6 మాడ్యూల్లో తమ యొక్క సమస్యలు పెట్టుకున్నట్టయితే ఇమీడియట్గా చట్ట ప్రకారం తగిన సమయం లోపల మేము ప్రతిదీ కూడా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఆ విధంగా రైతులు భూభారతి చట్టం ద్వారా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం వాటి అన్నింటినీ ఇమీడియట్గా ఆ యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా ముందున్నది. ఇది మొత్తంగా భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని అదనపు కలెక్టర్ విక్టర్ చెప్తున్నారు. అందరూ కూడా ఈ భూభారతి చట్టం ద్వారా జరిగే రెవెన్యూ సదస్సులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, లింగంపేట నుంచి.